జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండవ దశ పనులు వివాదాలకు దారితీస్తున్నాయి. ఏదైతే మొదటి దశలోనే అక్కడున్నటువంటి ఆ గ్రామస్తులు తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా మొండిగా అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఫలితంగా మైలవరం మండలంలో ఉన్నటువంటి తలమంచిపట్నం, దుగ్గనపల్లి, చిన్న కొమర్ల వంటి గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో బీటలు వారి పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయంటూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మరోవైపు రెండవ దశ పనులు చేపట్టే క్రమంలో కూడా ఒకసారిగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అక్కడున్నటువంటి ఆ గ్రామస్తులు కూడా పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రెండవ దశ పనులను ఎట్టి పరిస్థితుల్లో తమకు R&R ప్యాకేజీ ఇచ్చి ఆ తర్వాత రెండవ దశ పనులకు పూనుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అదేవిధంగా రైతాంగం కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రెండవ దశ పనులు ప్రారంభించే తరుణంలో కూడా ఒకసారిగా నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా పనులను అడ్డుకుంటామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతవాసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం దాల్మియా సిమెంట్ ఏదైతే బ్లాస్టింగ్ కారణంగా నవాబుపేట, తలమంచిపట్నం వంటి ప్రాంతాల్లో కూడా అటు పెద్ద ఎత్తున ఇళ్ళు కూడా బీటలు వారినటువంటి పరిస్థితి, పగుళ్ళు ఏర్పడి ఇళ్లలో నివసించలేని పరిస్థితి. మరోవైపు అక్కడున్నటువంటి వ్యర్థాలు ఏవైతే వెలువడేటువంటి వ్యర్థాలు, గాలి, దుమ్ము, ధూళి అంతా కూడా ఆ యొక్క ఉన్నటువంటి పంట పొలాలకు చేరి పంటలు కూడా పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి. కాబట్టి మేము అక్కడ ఉండలేము, ఇక చావో రేవు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నాం, దుమ్ము ధూళి కారణంగా పంట పొలాలకు పూర్తిగా కమ్మేసుకొని దెబ్బతింటున్న పరిస్థితి. కనీసం గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం ఎందుకు ప్రధాన కారణం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా దాల్మియా సిమెంట్ యాజమాన్యంతో చర్చలు జరపాలన్నటువంటి భావన ఒకవైపు వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణలో కూడా కలెక్టర్ సమక్షంలోనే నేరుగా తలమంచిపట్నం, దుగ్గనపల్లె, చిన్నకొమర్ల గ్రామాల వాసులు కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మరోమారు విస్తరణ పనులు చేపడితే మాత్రం అడ్డుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ మెరుగడుగు వేయకుండా రెండవ దశ పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా, గ్రామస్తులంతా కూడా లోకాయుక్తను ఆశ్రయించారు. అయితే లోకాయుక్త కూడా నివేదిక తెప్పించుకుంది. అదేవిధంగా నీటిపారుదల శాఖ ఏదైతే ఆ దాల్మియా సిమెంట్ పరిశ్రమ నిర్మించిన కారణంగా వరదలు వస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని గ్రామాలు నీట మునిగేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న కొమ్మలు కావచ్చు, తలమంచిపట్నం కావచ్చు, అదేవిధంగా దుగ్గనపల్లి వంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఏదైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి, వారికి సురక్షితంగా మరో ప్రాంతాలకు తరలించి వారికి అక్కడ ఉన్నటువంటి R&R ప్యాకేజీ అందించాలంటూ కూడా అటు ఏదైతే లోకాయుక్తలో వేసినటువంటి కేసులో కూడా లోకాయుక్త చెప్పినప్పటికీ కూడా అయితే మొండిగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఇందుకు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకించి ఏదైతే ఆ యాజమాన్యానికి తలొగ్గి పనిచేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ కూడా ఏదైతే రామసుబ్బారెడ్డి బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు న్యాయం చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, అదేవిధంగా దాల్మియా రెండవ దశ పనులను పూనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, అదేవిధంగా దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండవ దశ విస్తరణ పనులకు మంత్రి నాలా లోకేష్ రానున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తలమంచిపట్నం, దుగ్గనపల్లి, చిన్నకొమ్మర్ల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే ఆందోళన పాట పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఏదైతే వారికి జరుగుతున్నటువంటి అన్యాయం, అదేవిధంగా ఇళ్ళు ఇప్పటికే బీటలు వారి దెబ్బతిన్నటువంటి పరిస్థితి, కూలే పరిస్థితిలో ఉంది. మరోవైపు వరదలు వస్తే మాత్రం కొన్ని గ్రామాలు నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాల దుమ్ము ధూళి అంతా కూడా పంట పొలాలపై పడి పంటలు పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రైతాంగం పట్ల, గ్రామస్తుల పట్ల ఖచ్చితంగా సానుకూలంగా వ్యవహరించాలి, లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ మొండిగా వ్యవహరించడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదనేటువంటి భావన కూడా అక్కడ వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం అంటే ఏదైతే యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యల్లో R&R ప్యాకేజీ, అదేవిధంగా గతంలో కూడా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ప్రజలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేవనెత్తినటువంటి అంశాలపైన కూడా స్పష్టమైనటువంటి హామీ దాల్మియా యాజమాన్యం ఇచ్చింది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి, లేకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా అక్కడటువంటి గ్రామస్తులు, రైతులు చెప్తున్న నేపథ్యం. కాబట్టి లోకేష్ పర్యటన లోపల ఇవన్నీ పూర్తి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా
ఏదైతే అక్కడ ఉన్నటువంటి పనులను అడ్డుకుంటామంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాల్మియా యాజమాన్యం తలొగ్గి వీటన్నిటికీ సమస్యకు పరిష్కరించాలి, లేకపోతే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేనటువంటి భావన సర్వత్రా వినిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మీ భూములు కొని మీ ఊరు రిటర్న్ మళ్ళీ వేరే చోట కట్టించి సురక్షిత ప్రాంతం చేరుతామని చెప్పి ఈనాడు మరి చేయకోకుండానే మాకు ఎటువంటి న్యాయం జరగకుండానే 18 నెలలకు మా ఊరు షిఫ్ట్ చేస్తామన్నాడు సార్. ఈనాడు కలెక్టర్ ఏమైనాడో ఆ మాట నిలబెట్టుకొని ముందు మా ఊరు షిఫ్ట్ చేసి మా భూములు కొని మా ఆరోగ్యాల గురించి మీరు దృష్టిలో పెట్టుకోవాలి సార్. మీరు దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇంకొక రోజు పొడిగించుకొనైనా ముందు మా గ్రామాన్ని మా చుట్టుప్రక్కల ప్రాంతాల పొలాలను కూడా మీరు న్యాయం చేయాలని అందరికీ నాయన గౌరవించుకో. మరి లోకేష్ గారికి నైనా మరి గవర్నమెంట్ కు మేము కోరుకుంటున్నాం. ఆనాడు వాళ్ళతో మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుకున్న దాల్మియాలతో మాట తీసుకొని వచ్చినామని చెప్పినాడు కలెక్టర్ సార్. చేస్తాడని ఇన్నాళ్ళు ఎదురు చూసినాం. సంవత్సరం దాటినా నుంచి ఈనాటికి ఎటువంటి న్యాయం జరగలే. మరి జరగలేదు సార్. ఇప్పటికైనా జరిపించి ఇంకొక సంవత్సరం ఎన్నికలైనా మీరు మళ్ళా సెకండ్ ప్లాంట్ చేసుకోవాల్సిందిగా అందరం మా గ్రామం తరఫున మేమందరం కోరుకుంటున్నాం సార్. మేమైతే ఎన్నో ఇబ్బందులలో ఇరుకులలో అలా అయిపోతున్నాం సార్. దాని వలన మాకైతే మీరందరూ న్యాయం చేస్తారని, మా పట్ల మీరు అందరూ మాట్లాడతారని, దయచేసి మా పిల్లలకు మాకు క్షేమం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మేమైతే ఇప్పుడైతే సార్ మీరు మాకు ఏం చేయకపోయినా ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది సార్. మాకు ఆయన కలెక్టర్ గారు చెప్పి ఈ రోజు మాకు ఏం చేయకపోకుండా మీరందరూ మీ పాలకొద్ది మీరు చేసుకుంటున్నారు. మేమైతే ఎప్పుడైనా కానీ సావనీకైనా సిద్ధంగా ఉన్నాం. ఎవరు వచ్చినా ఎక్కడ సావనీకైనా సార్. ఇప్పటికైనా ఇంటికైనా మా సవాళ్ళని చెప్పుకోవాలి. మా చెవాలు తీసుకొని ఇదే ఇంటి వేస్తామని చెప్తున్నాం సార్. మేమైతే ఎన్ని అయిపోతున్నాం మాకైతే ఒక్కొక్క ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారు సార్. మాకైతే అందరికి అనారోగ్యాలు, పరచాలు, జ్వరాలు, గొంతులు అయితే ఎంతో ఇబ్బంది నచ్చనాయని మేము ఆశిస్ పిల్లలు కూడా మా ఇళ్ళకి వస్తున్నారు సార్. మేమైతే ఈ సంవత్సరం నాకు యాదకి మాట చెప్పకపోతే ఇంకా వచ్చగా 5 మంది చెప్పారు. మేము సరిగ్గా ఎందుకోలే కలెక్టర్ ధర్మం కూడా మా అధికారులు మా పెద్దల ధర్మం కూడా మేము ఊరికనే సార్. మీరైతే మాకు ఏ సాయం చెప్పుకున్నారు. మేమైతే మాకు దిక్కు దేశ లేదని మేము అనుకుంటున్నాం సార్. దాదాపుగా దశాబ్ద కాలం నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య మీద పోరాడుతూ ఉన్నాం. గౌరవ లోకాయుక్తను ఆశ్రయించాం, గౌరవ హైకోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా వీళ్ళు పబ్లిక్ హీరింగ్ అనేది కండక్ట్ చేసేసి 2వ యూనిట్కి వెళ్తూ ఉన్నారు. మేము మా సమస్యలను అక్కడ పబ్లిక్ హీరింగ్లో లేవనెత్తాం. అయ్యా ఇక్కడ ప్లాంట్ కట్టడమే తప్పు, ఇక్కడ ప్లాంట్ కట్టడం వల్ల వరద నీరు అనేది నవాబేట దూనపల్లి గ్రామాలను ముంపుకు గురి చేస్తూ ఉంది, పంట పొలాలను నాశనం చేస్తూ ఉంది అని చెప్పేసి సమస్యను లేవనెత్తినాం. గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆ రోజు అవునండి ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దాల్మియా యాజమాన్యం కూడా ఒప్పుకున్నారు. నాకు దాల్మియా యాజమాన్యం అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి యాజమాన్యం కాదు, పైన హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అత్యున్నత యాజమాన్యంతోనే నేను మాట్లాడాను, వాళ్ళు నాకు లిఖితపూర్వకంగా రాపిచ్చారు. ఈ సమస్యలకన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించి అంటే వరద ముంపుకు సంబంధించి కెనాల్లు తవ్విస్తాము, దగ్గర 700 మీటర్లు కెనాల్ తవ్విస్తాము. అదేవిధంగా ఇల్లు చెల్లేదానికి కాంపెన్సేషన్ చెల్లిస్తాం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్లకు కూడా 10 లక్షల వరకైనా సరే ట్రీట్మెంట్ చేపిస్తాము ఉచితంగా. అదేవిధంగా ఈ దూనపల్లి గ్రామాన్ని రీలొకేట్ చేస్తాము. వీటికి సంబంధించి దాల్మియా వారు నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. కాబట్టి ఇంకా మీరు భయపడాల్సిన పని లేదు, వచ్చే 90 రోజుల్లోనే సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఎటువంటి పరిష్కారం చూపలేదు. చూపకపోగా ఇప్పుడు 2వ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా పబ్లిక్ హియరింగ్ రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్లాంట్కు అనుకూలంగా ఎవరు చెప్పిందే లేదు. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే ప్రజలు 8 గ్రామాల మంది ప్రజలు పార్టిసిపేట్ చేస్తే 8 గ్రామాల మంది ప్రజలు వ్యతిరేకించారు సెకండ్ యూనిట్ను. ఫస్ట్ ఇక్కడున్న సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే మీరు సెకండ్ ఎక్స్పాన్షన్ పోండి అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ఎన్ఓసి కోసం దాల్మియా వాళ్ళు
మరి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారా లేకపోతే అధికారులే ప్రలోభాలకు గురవుతున్నారా అనే అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎందుకంటే ప్రతి సోమవారం గత 8 నెలల నుంచి ప్రతి సోమవారము మేము వచ్చి ఇక్కడ స్పందనలో కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని ఆర్టీఐలో కూడా కలెక్టర్ గారికి మరియు ఎన్విరాన్మెంట్ వాళ్ళకు ఆర్టీఐ ద్వారా కూడా మేము కొన్ని ప్రశ్నలు సంధిస్తే దాన్ని కూడా దాటివేసే దూరంలో మాకు సమాధానం ఇస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రలోభాలకు గురవుతున్నారనే అనుమానాలు అయితే మాకు కలుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా గాంధేయ మార్గంలోనే ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి గాంధేయ మార్గంలోనే మేము పోరాటం. ఖచ్చితంగా గాంధేయ మార్గం అయిపోయింది, మితవాదం కూడా అయిపోయింది. నెక్స్ట్ అతివాదం ఎలా ఉంటుందో కూడా మేము చూపిస్తాం. మేము చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంటింటికి ఒక 4 వ్యక్తులు ఉంటాయి. ఇంట్లో ఒక ఫ్యామిలీలో 2కి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, డయాలసిస్కి వెళ్ళింటారు. ఇలా చాలా ప్రాబ్లం ఉందని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ మొండి వైఖరిని వాళ్ళు విడిచిపెట్టకపోతే మేమేంటో ప్రజలందరం కలిసి చూపించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా దాల్మియా సిమెంట్ పరిశ్రమ వల్ల మీకు ఎలాంటి నష్టం జరగబోతుంది, అసలు ఎలాంటి నష్టాన్ని చవి చూస్తున్నారు మీరు? మెయిన్గా ఆరోగ్య సమస్యలు సార్. కాలుష్యం విపరీతంగా ఉంది. బ్లాస్టింగ్ వల్ల హౌసెస్ అన్ని చాలా మటుకు చీలిపోయినాయి సార్. ఈవెన్ కొత్త హౌసెస్ ఆల్మోస్ట్ మీరు ఫొటోస్ చూసినారంటే సగం చీలిపోయింది. అవి ఎప్పుడైనా పడే ప్రమాదం కూడా ఉంది. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఈ అన్ని ఫొటోస్ సహా మేము అన్ని సేకరించడం జరిగి కలెక్టర్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా ముందైనా కొంచెం ఫాస్ట్గా దానికి పరిష్కారం వెతకాలని కోరుకుంటున్నాం సార్. ఊరంతా మునిగిపోతుంది సార్, చాలా దారుణంగా ఉంది. బయటకు కూడా రాలేము, అంత విపరీతంగా వాటర్ వస్తున్నాయి సార్ ఇంటి ముందుకి. బ్లాస్టింగ్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు ఎప్పుడు పడిపోతాయని వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. స్మెల్ కూడా పిల్లలకి ఇబ్బంది. దాటి నుంచి వచ్చే పొగ కూడా పిల్లలకి ఆస్మా అలాంటి వ్యాధులు ఏదైనా కానీ ఎక్కువగా చవి చూస్తున్నాము. వరదల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడంతా ఉన్నారు కదా జనాలు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. పంట చేసుకోవడానికైనా ఇబ్బంది అవుతుంది, దేనికైనా కూడా ఇబ్బంది అవుతుంది. పర్లే అండి, సెకండ్ ప్లాంట్కి కూడా మీరు ముందుకు వెళ్తున్నా అంటే పేద ప్రజల కష్టాలు, వాళ్ళ బాధలు మీరు ఏం వింటున్నట్టు ఆల్రెడీ ఒకసారి హీరింగ్ జరిగింది కదా, విన్నారు కదా. అయినా కూడా మీరు ముందుకు వెళ్తున్నారు అంటే మీ నెగ్లిజెన్సీ అనే అనుకోవాలి. ఎమ్మెల్సీ రెడ్డి సార్ గారు కానీ ఎంపీ సార్ కానీ ఒకసారి విజిట్ చేశారు, చూశారు. సో ఇలా ఉంది అని చూశారు. అయినా కూడా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళు ఈ విధంగా మొండిగా ప్రవర్తిస్తే మా రీతిలో కూడా మేము స్పందించాల్సి ఉంటుంది.